డీమానిటైజేషన్లో భాగంగా రద్దయిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి ప్రజలకు మరో అవకాశం కల్పిస్తే పోయేదేముందని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. రద్దయిన పాత 500, 1000 నోట్లను ఇప్పటి వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోని వారికి ఊరట కలిగించే తీర్పును వెలువరించింది సుప్రీం దేశ అత్యున్నత న్యాయస్థానం. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంకును ఆదేశించింది సుప్రీంకోర్టు. చివరి తేదీ నాటికి ఎవరైతే న్యాయంగా సంపాదించిన పాత నోట్లు డిపాజిట్ చేసుకోలేదో వాళ్లకు ఈ వెసులుబాటు కల్పించాలని ఆదేశాలిచ్చింది. కారణాలు చూపించే ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కూడా సుప్రీంకోర్టు సూచించింది. నిజాయితీ పరులు ఎవరూ నష్టపోకుండా చూడాలని పేర్కొంది సుప్రీం. డీమానిటైజేషన్లో దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పునిచ్చింది. అయితే దీనిపై పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో అందిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్కు చెప్పింది. దీంతో తదుపరి తీర్పును జూలై 18 వరకు వాయిదా వేసింది. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి పెద్ద నోట్లను హఠాత్తుగా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో ఇంకా చాలా మంది తమ దగ్గర ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడం కుదరలేదని వాదనలు వినిపించాయి. మరోవైపు పెద్ద నోట్లను కలిగి ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో చాలా మంది కోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.